వచ్చాను. ఈ మధ్య బాహుబలి, శ్రీమంతుడు అంటూ సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయిపోతున్నాయి. మనం కూడా సినిమా తీయాలబ్బా, అది కూడా చాలా పెద్ద హిట్ అయిపోవాలి. కానీ పిఏ ఎక్కడున్నాడు? రే పిఏ, రే పిఏ. ఎవరు సార్ మీరు నన్ను పిఏ అంటున్నారు? రే పిఏ, నన్ను మర్చిపోయావా? ఎవరు సార్ మీరు నన్ను పిఏ అంటున్నారు? సార్ 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 ఏంటి సార్ పిలిచారా సార్? అవునరా, ఏం లేదు, నేను ఒక పెద్ద సినిమా తీయాలనుకుంటున్నా. అది ఎలా ఉండాలంటే హాలీవుడ్ రేంజ్ లో హిట్ అవ్వాలి. మనలో మన మాట సార్, మన టాలీవుడ్ మనం స్క్రిప్ట్ ఇచ్చాం సార్, గుర్తుందా? ఆ స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళు ఏమన్నారు సార్? మరి మళ్ళీ మనకి అవసరం అంటారా సార్? వాళ్ళకి సినిమా జ్ఞానం లేదురా. వాళ్ళు చూస్తుండగానే ఒక పెద్ద సినిమా తీసి దాన్ని పెద్ద హిట్ చేద్దాం. అంతేనంటారా? అంతేనంటారా? తీసేద్దాం సార్ అట్టయితే. ఓకే, ఇప్పుడు మనకి కథ చెప్పడానికి మంచి డైరెక్టర్ కావాలి. డైరెక్టర్గా తెచ్చేద్దాం సార్ అట్టయితే డైరెక్టర్ని. డైరెక్టర్ గుడ్ మార్నింగ్ సార్. నైట్ అమ్మా, ఇది నైట్. అదే మీకు తెలుసో లేదని టెస్ట్ చేస్తున్నా. నాకే టెస్టా సార్? అబ్బో, సర్లే, పేరేంటి? నా పేరు భయంకర్. వామ్మో, సర్లే, ఏంటమ్మా? వీడి పేరు వీర భయంకర్. అదేంటి పాప మూగడా? మాట్లాడతా? మూగోడు కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్. వాడు ఒక్కసారి సీన్లోకి ఏంటైతే మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. అబ్బో, సర్లే, రండి కూర్చోండి. ఓకే సార్. అదేంటి ఇతను కూర్చోడా? ఇది ఫీల్ గుడ్ మూవీ సార్, ఇప్పుడు చెప్తేనే ఫీల్ ఉంటుంది, అందుకే అతను మీ వెనకాల నిల్చొని ఉంటాడు. ఓహో, సరే, వెళ్ళిపోండి. వెళ్ళిపోదాం. అరే బాబు, ఎక్కడికి రా? మీరే సార్ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోమంది కథలోకి. కథలోకా సార్? కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. ఓహో, సర్లే. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేస్తే? సీన్ సార్. ఓహో, నా దగ్గర కూడా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయి. ఓకే సార్. సీన్ ఓపెన్ చేస్తే సడన్ గా నలుగురు ఫ్రెండ్స్ కార్లో వెళ్తూ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ ఎఫెక్ట్స్. అలా వెళ్తుండగా వాళ్ళ టైర్ సడన్ గా పంచర్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్, మ్యూజిక్ ఎఫెక్ట్స్ అలానే ఉంటాయి. ఓహో, నన్ను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉన్నామా? ఓకే సార్. అలా పంచర్ అవ్వాలి, వాళ్ళందరికి భయం వేసి కార్ దిగి లెఫ్ట్ లోకి చూశారు. లెఫ్ట్ లో వాళ్ళకి పెద్ద బంగ్లా కనిపించింది. తర్వాత చిన్నగా భయంగా రైట్ లోకి చూశారు. రైట్ లో పెద్ద శ్మశానం కనిపించింది. అలా వాళ్ళు మనం చిన్నగా బంగ్లాలోకి వెళ్దాం అనుకున్నారు సార్. వెళ్తుండగా దారి మర్చిపోయి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోయారు. శ్మశానంలోకి వెళ్ళిన వాళ్ళు భయంగా అక్కడ ఒక చిన్న పిల్లాడు కనిపించాడు. ఆ చిన్న పిల్లాడే మూలను కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తుంటే మన హీరోకి నచ్చగా, అబే ఎందుకు ఏడుస్తున్నామని గట్టిగా చెప్పాడు. అలా ఆ పిల్లాడు ఇంకా ఏడపడం ఆపలేదు సార్. అలా ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. మన హీరోకి కోపం వచ్చేసింది సార్. కోపం వచ్చేసి పెద్ద కత్తి తీసుకొని వేగంగా ఆ అబ్బాయికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే కసా 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 పుడిచి చంపేశారు సార్. పుడిచేశారు సార్. చచ్చిపోలేదు సార్. ఆ అబ్బాయికి అంటుకున్న రక్తం మార్కలు మన హీరో షర్ట్ అలా మన హీరోకున్న ముగ్గురు ఫ్రెండ్స్ భయం వేసింది సార్. భయం వేసి ముగ్గురు వెళ్ళిపోయిన వెంటనే మన హీరో భయంగా అంతే అక్కడ ఉన్నపోయాడు. అలా పొద్దునే లేచి మళ్ళీ బంగ్లా వైపు ప్రయాణం సాగించాడు. అలా సాగిస్తుండగా మధ్యలో విచిత్రమైన శబ్దాలు వినిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్. నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏం కాదు అసలుకే. ఏం కాదులే సార్, మేము ఉన్నాంగా. సర్లే, మీరు ఉంటారు, నేను ఉండంగా. ఓకే సార్. అలా వెళ్తుండగా మధ్యలో అతను పూర్తిగా బంగ్లాలో చేరుకున్నాడు సార్. చేరుకొని లోపలికి వెళ్ళిపోయాడు సార్. లోపలికి వెళ్ళి ఆ మరకపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్నగా మన హీరో ఎవరు చూసిరేశారు. అరే ఏంద్రా మీ ఇద్దరు నన్ను ఈరోజు
కాదులేదు సార్. ఓ, ఏంది నువ్వు ముందురా వెనకెళ్ళ మాకు నువ్వు చెప్పు. అలా చేతులు వేసి మరక వదలట్లేదా, అయితే ఏం చేయాలి తెలుసా అని లాగేసి సార్ సాంగ్ స్టార్ట్ చేశారు. ఏం వాడండి నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లో తెల్లదనం మెలమెల మెరిసాయి నిర్మా వాడండి వాషింగ్ పౌడర్ నిర్మా. అసలు మిమ్మల్ని కాదు కానీ మీరు ఇలాగే ఉండండి, మీరు కలర మాకండి. ఓకే. పిఏ కన్నా రే పిఏ ఇట్లా ఏంటి సార్? ఏంద్రా సినిమా తీసే వాళ్ళ డైరెక్టర్ని పిలవమంటే వాడండి నిర్మా అని యాడ్లు చూపిస్తున్నారు వాళ్ళు. ఏమైంది సార్? యాడ్ మీ సినిమాలో తీలేమా? తీయచ్చా? తీసేయచ్చు సార్. ఓహో సర్లే తీసేద్దాం. ఓకే సార్. ఓకే బాయ్, కథ బాగుంది, సూపర్ ఉంది. సర్లే మన సినిమాకి ఎటువంటి హీరో కావాలండి సార్? ఒక ఎటువంటి? మెగా స్టార్ లేదంటే పవర్ స్టార్, అటువంటి పెద్ద పెద్ద స్టార్ని తీసుకొద్దాం సార్. మనకంత రేంజ్ లేదులే కానీ ఆడిషన్స్ పెట్టించి హీరోని సెలెక్ట్ చేద్దాంలే. ఓకే సార్, హీరోని సెలెక్ట్ ఫోన్ చేయండి. సరే రేపియే అబ్బా మళ్ళీ పిలిచాడు నా గోలేంటో. ఏంటి సార్? కథ సెలెక్ట్ అయిపోయిందిరా, కథ మంచిగా ఉంది. ఇప్పుడు మనకి హీరో కావాలి. సార్ హీరోనే. సరే సార్ అట్లయితే ఆడిషన్స్ పెట్టి. అబ్బు ఈయన ఆడిషన్స్ పెడితే కుప్పలు తెప్పలు వేస్తారు. మరి ఈయన పెద్ద రాజమౌళి డైరెక్టర్ అని వినపడింది, అనిందే వినపడాలని. ఓహో సర్లే, నువ్వు కూడా వాళ్ళ కేటగిరీలో వెళ్ళావు. నేను కూడా ఒక పెద్ద సినిమా తీస్తాగా, దీన్ని ఇటు చేసి నీ నోరు కూడా పంపిస్తా. మట్టిలోని మాణిక్యాన్ని బయటికి తీస్తా. ఆహా ఆడిషన్స్ పెట్టి పిలు. ఆడిషన్ నెంబర్ 1. ఏడికయ్యా నువ్వు తిరుగుతున్నావు? ఆగు ఆగు ఆగు, ఎవరమ్మా నువ్వు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. ఓహో నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ వా? ఆ, ఏందా బట్టలేంది? అది నా స్టైల్. ఓ చేతిగా పట్టేది, ఉల్లిపాయలు కోసుకుంటూ కట్ చేసేది. అది నా మేనరిజం. అబ్బో సర్లే, మనకి మ్యానరిజం స్టైల్ ఈ మొత్తం మెయింటైన్ చేసే వాళ్ళు మాకు వద్దులే కానీ, ఎలాగో మహేష్ బాబు ఫ్యాన్ అంటున్నావు కదా, బాగా ఉరుకుతావు కదా. ఆ, ఓహో సర్లే, 200 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి తర్వాత ఫోన్ చేయి సరేనా? అప్పుడు మా సినిమాకి నువ్వే హీరో. పిల్లరా ఆడిషన్ నెంబర్ 2. పనురా, అది వాడు దుమ్ముంది దూరుకురా. ఆడిషన్ వా? ఎవరమ్మా నువ్వు? ఓ ఏం చేస్తావు? అబ్బూ ఓ సర్లే కానీ, అరే పిఏ ఇట్రారా. ఏంటి సార్? ఆడిషన్స్ మనుషుల్ని పిలవమంటే జంతువు వచ్చింది వీడికి. ఎంతువా? వాడేందో భాష మాట్లాడుతున్నాడు. సార్ నాకు తెలుసు సార్ ఆ భాష. వాడు ఏం మాట్లాడుతున్నాడు? అమ్మయ్య, ఇన్ని సంవత్సరాలకి దీనికైనా పనికి వచ్చావులే, ఉండు. సర్లే నువ్వు చెప్పు. లిండా దోసులొస్తే ఆత్మభూషణం దేనికీనం నిమ్మకాయ అంటున్నాడు రా. నేను విన్నది నిజమేనా? నువ్వు ఆడిషన్ పెట్టిస్తున్నావు అంట కదా. నీ ఆడిషన్స్ లో ఎవరు గెలిస్తే వారే అంట కదా నీ సినిమాలో హీరో అని చెబుతున్నాడు సార్. అంతే. నెక్స్ట్ మీరు కస్ర షాకువే కావు నింబహట్టే సరత్ర ఆడిషన్స్ మింస కింకిర మిమ్మరిషా. ఏందయ్యా పిఏ ఏందయ్యా? నువ్వు పెట్టే ఆడిషన్స్ లో నేనే హీరో అవుతానని చెబుతున్నాడు సార్. ఓ నువ్వు కావులే. వీర ఊర ఏందయ్యా వీడు? నిన్ను నీ సినిమాను ఆక్రమించి నేనే హీరో అవుతానంటున్నాడు సార్ మళ్ళీ. అయ్యా నువ్వు కావులేయ్యా, నీ బాహుబలి 2లో ఛాన్స్ ఇప్పిస్తాను రాజమౌళి. నువ్వు తాపుగా చేయమాకయ్యా, వెళ్ళిపో. నిండా ఆడిషన్ నెంబర్ 3. డైరెక్టర్ నువ్వు చెయ్యి.
ఎవరమ్మా నువ్వు? నేను మన బాలయ్య బాబు ఫ్యాన్ సార్. అబ్బా, బాలయ్య బాబు ఫ్యాన్ మామూలుగా ఉండదు ఎట్లయితే. మరి నువ్వేం చేస్తావు? చేయమంటే డైలాగులు చెప్తాను సార్. ఏ నువ్వే ఏదో ఒకటి వేసుకో. అంటే నా కోరిక మీరు తట్టుకుంటారా లేదని కొంచెం డౌట్ గా ఉంది, అంతే అంతే. ఏం పర్లేదు బాబు, మా ఇష్టీగా మేము తట్టుకుంటాంలే. ఓకే. కుమారస్వామి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి గోవింద స్వామి నలుగురు పుట్టి చచ్చాక ఈసారి పుట్టి చచ్చేవాడు. కుమారస్వామి కుమారస్వామి గోవింద స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నలుగురు పుట్టి చచ్చాక ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాకుండా చంపేవాడు కావాలి మొగ్గి మరి పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మా వంశంలో ఎవరి తడులు వాళ్ళు కొట్టుకోరు సార్. నువ్వేంటయ్యా ఎమోషన్స్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. సార్ చెప్పండి, నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవు, మ్యాజిషన్ లేవు. ప్రెషర్ పోషన్ సెంట్రల్ స్టేట్ అయినా నేను అడుగు పెట్టే వరకే వన్స్ ఐ సెపరేట్ హిస్టరీ రిపీట్. అయ్యో ఒకరి స్టైల్ మ్యానిపులేషన్స్ క్యాలిక్యులేషన్స్ ప్రెసిషన్ స్టేట్ ఏమి లేని వాళ్ళు మాకు వద్దయ్యా. సర్లే కానీ వెళ్ళిపో. ఆడిషన్ నెంబర్ 4. మళ్ళీ ఇప్పుడు వస్తావు. ఎవరమ్మా నువ్వు? సంపూర్ణేష్ బాబు. అబ్బా, నువ్వు కూడా మళ్ళీ బాబేనా? అవును. సరే నువ్వేం చేస్తావు? ఏమంటే పాడమంటే పాటలు పాడితే, ఏమంటే డాన్స్ చేస్తే, ఏం చేయమంటే చేస్తా. సరే ఒక స్టెప్ వేసుకో. మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రార్డినరీ, అన్బిలీవబుల్. వామ్మో, మా సినిమాకి నువ్వే హీరో. బాగా చేసావయ్యా. థాంక్యూ సార్, థాంక్యూ. ఓకే ఓకే. 2 ఇవ్వాలి ఏంటిది? ఎన్ని? 2 ఇవ్వాలి. ఫ్రీ సార్, ఫ్రీ. ఓ ఇట్రండి. ఇడు రేబల్ ఫ్రీ అంటున్నాడు. మనకు డబ్బులు కలిసి వస్తాయి. అబ్బా, కొత్త సినిమా బాగా హిట్ అయితే కానీ. సరే ఎలా ఉంటావు? ఓకే సార్, మంచిగా సినిమా తీసి ఫుల్ మంచి కోర్స్ కలెక్ట్ చేద్దాం సార్. ఓకే, సినిమాకి హీరో బాగా సెట్ అయ్యాలి. సరే, నీ డీటెయిల్స్ మా పిఏకి ఇచ్చి నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ సినిమా 300 రోజులు ఈ థియేటర్లో ఆడింది. ఖచ్చితంగా ఈ సినిమా 300 రోజులు తిరిగి లేకపోతే నాకు గుండె కట్టిపించుకుంటా. ఒకసారి ఇట్రా మా తమ్ముడు, ఇప్పుడు నిజం చెప్పు, ఏముంది సార్ ఆ సినిమాలో? నిర్మాణ వార్షిక పోడండి సార్, డిజాస్టర్. ఓ మరెందుకు కెమెరా ముందు అంత షో చేసేది? అంటే టీవీలో కనపడాలి కదా సార్. అబ్బో, ప్రతి ఒక్కడిలాగే అంటున్నాడు. సర్లే, పైకి వస్తారు తమ్ముడు. అరే అక్కడ సినిమా చూద్దాం, టికెట్లు వేసుకొని రారా. వస్తున్నా. సినిమా ఎట్లుందండి? బాగుందా?